వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. పాటకి పనికి మధ్య సంబంధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త అతని పదాలకి నేలమ్మే స్వయంగా వందనం చేస్తుంది. అతని పదాలు ఒక ఉద్యమం, ఒక చైతన్యపు వెల్లువ. అతనే సుద్దాల అశోక్ తేజ. సంక్రాంతి పండగ అనగానే శ్రమైక జీవన సౌందర్యం పల్లెల్లో అలానే కనిపిస్తుంది. శ్రమకి మారుపేరైన సంక్రాంతి పండుగ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ శ్రమకి పట్టాభిషేకం కడుతూ రాసిన శ్రమకావ్యం. ముందుగా ఈ శ్రమకావ్యం గురించి చెప్పుకోవాలంటే శ్రమకావ్యం ఇదొక సైన్స్, ఇదొక సోషల్ సైన్స్, ఇదొక ఫిలాసఫీ. నిజంగా డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎలా తీసుకొచ్చారో మానవ పరిణామానికి, శ్రమ పరిణామం ద్వారానే మానవ పరిణామం అంటూ సుద్దాల అశోక్ తేజ గారు రాసిన శ్రమకావ్యం పుస్తకం మీద శ్రమజీవుల పండగ సంక్రాంతి సందర్భంగా మహా ఇంటర్వ్యూ. అశోక్ తేజ గారు నమస్తే. నమస్తే. బాగున్నాను సార్. ముందుగా శ్రమకావ్యం గురించి మనం ప్రారంభించే ముందుగా శ్రమజీవుల పండగ సంక్రాంతి సందర్భంగా మీరు ఫస్ట్ పాటకి పనికి మధ్యలో ఒక సంబంధం కనిపెట్టారు. దానికి సంబంధించి ఒక 2 చరణాలతో స్టార్ట్ చేద్దాం సార్. పాటకు పనికి ఉన్న సంబంధం. ఎస్ సార్. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇది పాటకు పనికి ఉన్న సంబంధం కోసం ఎప్పుడో సినిమాలోకి రాకన్నా ముందు రాసిన పాట. ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేళ పద 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 నడు 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 బిర 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 పద పద పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహోహం హోం ఓహోం హోయ్ ఓహోహం హోం ఓహం హోయ్ ఓహోహం అను ఆయాసమే అయినదిరా జానపదం. అలా సాగినటువంటి పని పాట. అంటే మీరు పల్లెటూరులో చూడండి అమ్మా, ఏదన్నా విషయం వస్తే వాడికి పని లేదు పాట లేదయ్యా అంటారు కదా. పని లేదు పద్యం లేదయ్యా, పని లేదు శ్లోకం లేదయ్యా అని ఎవరు అనరు. వాడికి పని పాట లేదయ్యా, ఊరికే వచ్చి మనం విసిగిస్తున్నాడు. లేదా ఎవరైనా శ్రమజీవుల్ని ఏదైనా అంటే ఏదో అయ్యా మేమేదో పని పాటలో అంటారు. అంటే పాటకు పని ఇంతగా అతుకుపోయిందా అన్న ఆలోచనలోంచి 40 ఏళ్ల క్రితం రాసిన పాట ఇది. నాకు ఒక ఐడెంటిటీ, దాన్ని ఏమంటారు, నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా, యోగ్యతా పత్రం లాగా పనికొచ్చిన పాట ఇది. మీకు యోగ్యతా పత్రమే కాదు, పాటకి కూడా ఒక శ్రమతో కూడిన ఒక యోగ్యతా పత్రం ఈ పాట. ఎస్, ఈ సందర్భంగా జన్మపత్రం. ఎస్, పాట జన్మపత్రం అది. ఎస్, ఆ సందర్భంగా శ్రమకావ్యం మీరు రాశారు కదా, ఏంటి దీనికి పునాది? నేను ఇలా శ్రమ మీద మొదలు అనేకమైన పాటలు రాస్తూ వచ్చాను. ఎన్ని రాసినా శ్రమ మీద ఉన్న ఆ సబ్జెక్ట్ అయిపోక అసలు పాటలు రాసే బదులు ఒక సంపూర్ణ, ఒక దీర్ఘ కావ్యం, ఒక శ్రమ ఇతిహాసం, శ్రమాయణం రాస్తే బెటర్ కదా. ఇప్పుడు ఆయనం అంటే ఏంటమ్మా? ప్రయాణం. రాముని యొక్క ప్రయాణమే రామాయణం అయింది. నేను దాన్ని శ్రమ యొక్క ప్రయాణాన్ని శ్రమాయణం అయితే కరెక్ట్ కదా. ఒక శ్రమాయణాన్ని రాద్దాం. శ్రమ అనగానే చాలామంది ఒకటేంటంటే బాగా శారీరకంగా కష్టపడేటువంటి శ్రమనే శ్రమ అనుకుని మనము అలా ప్రచారము చేసినాము, అలా మనం ఫీల్ అయినాము. అది కదా శ్రమ అని. కానీ శ్రమ శారీరక శ్రమతో పాటు మేధో శ్రమ కూడా ఉంటుంది. దానికి నేను ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాను, భౌతిక శ్రమ, బౌద్ధిక శ్రమ. బౌద్ధిక అంటే బౌద్ధ మతము అన్నట్టుగా కాదు, బుద్ధికి సంబంధించిన శ్రమ అని అలా పెట్టేసి, ఈ శ్రమ ప్రయాణంలో కేవలం పురుషాధిక్యత అనేది ఆనాడు లేదమ్మా. మీకు తెలియందే ఉంది. మాతృస్వామికి వ్యవస్థ నుంచి మనం వచ్చినప్పుడు అన్నిటికీ ముందున్నది అమ్మనే. అంటే ఒక ఆయుధం బట్టి ముందు నడిచింది గుంపుకి స్త్రీనే. అందుకని ఈ ప్రయాణంలో కావచ్చు, లేదా ఈ అభివృద్ధిలో కావచ్చు,
శ్రమయే ద్రవీభవిస్తే కదిలే భాక్రానంగల్, ఎస్, శ్రమయే ఘనీభవిస్తే కానుక తాజ్మహల్, శ్రమ నామాంతరమే బుద్ధి, శ్రమ రూపాంతరమే సిద్ధి, ఈ అధునాధన ప్రపంచమే శ్రమైక జనతా సిద్ధి అని ఎప్పుడు పాటలు రాశాను నేను. ఇది బేస్ చేసుకుని జెండర్ కూడా ప్రాధాన్యత తగ్గింది కదా రాను రాను. రాను రాను స్త్రీని ఎంత దుర్మార్గంగా సెకండ్ అంటే ద్వితీయ శ్రేణికి తీసుకొచ్చినారు. అది కరెక్ట్ కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఆమె ముందు అవును పురోగమనం లోపల మొదటి శ్రేణిలో ఉంటుంది ఆమె గమనంతో ప్రపంచ గమనం. అవును. కనుక నేనేం చేశానంటే శ్రమి శ్రముడు అనే ఒక 2 పాత్రలు తీసుకున్నాను. ఇద్దరిని సమాంతరంగా నేను తీసుకొచ్చినాను. ఒక 5000 సంవత్సరాల పూర్వం ప్రారంభమైన ఈ శ్రమాయణం ఎక్కడి దాకా వచ్చింది అనే దాంట్లో శ్రమిని శ్రముడు. శ్రమి అని ఎలాగంటారు, ఇది ఎట్లా కొత్త ప్రయోగము అని అంటే యముడి భార్యను యమి అన్నప్పుడు శ్రముడు భార్యని శ్రమి అనడం తప్పే ఉంది. అయినా ప్రయోగ శరణం వ్యాకరణం కానీ వ్యాకరణం ముందు పుట్టి తర్వాత శాస్త్రం పుట్టలా, అంతే కదా. పాడుకుంటూ పోయినాడు, దానికి సరిగమలు అతికించుకున్నాము. ఓ ఇది ఈ బేస్లో వచ్చింది కావచ్చు, ఈ బేస్లో, అంతే తప్ప వ్యాకరణం ముందు కాదు. మీరు శ్రమవేదం సామవేదం కంటే ముందు శ్రమవేదం అలా అట్లా మీకు అనేకం చెప్తా ఉంటాం. అందులో మతం గురించి కూడా మనం చెప్పాం. ఏమంటే ఏమని చెప్పినామంటే అందులో ఫస్ట్ ఈ బుక్కి మీరు పునాది నాలుక రుచికి ముక్కు వాసనకి ముఖ కండరాల చైతన్యమే శ్రమ. శ్రమ అట్లాగే కంటి నవ్వడానికమ్మా. అవును. ఇప్పుడు ఒక అడవిలో భాష లేని కాలంలో నేను ఎదురయ్యాను. అవును. నువ్వు భయపడుతున్నావు, ఎందుకంటే నాకన్నా బలంగా కనిపిస్తున్నాడు కొత్తవాడు, చంపుతాడేమో లేదా ఇంకొక రకంగా తన యొక్క బలాన్ని ఉపయోగిస్తాడేమో అని ఎదురుపడ్డవాడు అనుకుంటాడు. వీడు కూడా అదే అనుకుంటాడు. వీడు నాకేమన్నా ప్రమాదం హాని చేస్తాడేమో, నీకు ప్రమాదం లేదు, నేను నీలాంటి ఒక శ్రమజీవిని అని చెప్పడానికి ఒక ఆయుధం కావాల్సి వచ్చింది, దాన్ని ఏమంటే ఒక వినిమయ సాధనం కావాల్సి వచ్చింది. అదే స్మైల్. స్మైల్ చేయడానికి ఆది మానవుడు పడ్డ శ్రమ అంతా ఇంత కాదమ్మా. ఒక నవ్వు వెనక శ్రమ ఉంది. అందరం కూడా ఏడుపు వెనక ఏదో వేదన శ్రమ ఉంటది అనుకున్నాం, కానీ నవ్వు వెనక కూడా ఇది శ్రమ. అంటే అపవాహన నాడి అని ఉంటదమ్మా మన ముఖంలో. ఆ అపవాహన నాడి పుట్టేదాకా నవ్వడం తెలియదు వాడికి, నవ్వేవాడు కాదు. ఆ ఫేస్ అలా ఉండేసరికి సీరియస్ కనిపిస్తుంది కదా. నేను సీరియస్ కాదు అని చెప్పడానికి మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కొత్త వ్యక్తి ఎదిరినా ఒక నవ్వుతాం, ఆ వ్యక్తి నవ్వుతాడు. అప్పుడు ఒక సుహృద్భావమైన ప్రయాణం జరుగుతుంది. అందుకోసం శ్రమ పాత్ర నవ్వడంలో కూడా ఉంది అనే విషయాన్ని కూడా నేను చాలా సైంటిఫిక్ గా చెప్పడం. అదొకటే కాదు, కన్ను చూసిన దృశ్యాన్ని మెదడుకు చేర్చిన వంతెనే శ్రమ. అది కూడా ఇది ఇంకా సైంటిఫిక్ కదా. ఇందులో ఒక బయాలజీ, ఒక జువాలజీ, ఒక జీవశాస్త్రం, ఒక సాంఘిక శాస్త్రం. అంటే నేను కొంచెం చాలానే హోంవర్క్ చేశానమ్మా దీనికోసం. అంటే చాలా స్టడీ కావచ్చు, లేదా మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళతో చర్చించడం కావచ్చు, ఇలా చేస్తాను. దీంట్లో నేను ఒక సాహసోపేతమైన మాట ఏం చెప్పినానంటే, శిలువపై యేసు రక్తము తడిసి, శిలువపై యేసు రక్తము తడిసి, క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు, మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము మతము రాకన్న ముందు, హిందూ జీవన సంస్కృతి హైందవ మతము అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను అని. ఇవన్నిటికంటే ముందు శ్రమ కదా.
ఆ మతంలోంచి చీలిన శాఖలే ఇవన్నీ. ఇవన్నీ కదా. ఆది మతం శ్రమైక మతమే. ఎందుకు కొట్టుకు చేస్తారు, ఎందుకు ఒకరి మీద ఒకరు ద్వేషాలని గుప్పుతారు, విషం గుప్పుతారు. మనమంతా అక్కడి నుంచి వచ్చినప్పుడు లేదు కదా, ఏంది 2000 సంవత్సరాల క్రితందే కదమ్మా ఒక క్రైస్తవ మతం. ఇంకో అంత దాదాపు అంతే హైందవం, ఇస్లాం, లేదా ఇంకా పూర్వంకి వెళితే ఇంకొక హైందవ మతం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఈజిప్ట్ కావచ్చు, ఇంకేదో బౌద్ధం కావచ్చు, అంతే కదా. బట్ దిస్ ఎ బిగినింగ్. ఒక కేంద్ర బిందువు నుంచి మానవ నది ప్రారంభమైనప్పుడు శ్రమ మాత్రమే. అది నేను చెప్పాలని. ఈ కావ్యంలో శ్రమ గురించి మీరు రాశారు కదా, దానికంటే ముందు మీరు ఈ భూమిని నడపడానికి నేలపడే శ్రమని కూడా చాలా అద్భుతంగా రాశారు. శ్రమ అనే ఇరుసు, శ్రమ అనే చక్రం మీద ఈ భూమి నడుస్తుంది కానీ హెర్క్యులస్ భుజం మీదనో ఆదిశేషుని యొక్క పడగల మీదనో కాదని కూడా నేను ఒక సందర్భంలో ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే రాళ్లను కరిగించే కళ, సంగీతం గురించి. రాళ్లను కరిగించగల కళ, వర్షాలను కురిపించగల కళ, కన్నీళ్లను పలికించగల కళ, దీపాలను వెలిగించగల కళ, శంఖాలను పూరించగల కళ, సమరాలను ఉరికించగల కళ, నాద కళనొకదానిని ఇమ్మని సురదొర ఇంద్రుడు, సురదొర బ్రహ్మని అడగ కన్న ముందున్న శ్రమ కళా పూర్ణోదయాన్ని నేను సృజిస్తున్నాను అని. ఈ శ్రమ అన్నిటికన్నా ముందు, ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. ఆదిదేవుడు అనుకుందాం, బ్రహ్మ ఆదిదేవుడు అనుకుందాం. ఆయనను మనం ఎన్నో రకాలుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన నెత్తిలో పెట్టుకున్న కిరీటం అయితే ఒక స్వర్ణకారుడు తయారు చేసి ఉంటాడు ఖచ్చితంగా. ఆయన వేసుకున్న బట్టలు ఒక చేనేతకారుడే చేయాలి. బాణము అని పట్టుకున్నప్పుడు రాముడిని చూస్తే, ఒక విల్లును పట్టుకున్నప్పుడు అది గిరిజనుడు తయారు చేసినటువంటిదే కదా. అంటే దీనికన్నా ముందు శంకరుడు డమరుకం అంటాడు, చర్మకారుడు తయారు చేసింది కదా డమరుకం. అందుకని నేనేమంటానంటే వీటన్నిటికన్నా ముందు శ్రమకారుడు, ఒక భౌతిక శ్రముడు ఉన్నాడు, ఒక బౌద్ధిక శ్రముడు. ఆయనే ఆది దైవం, శ్రమి ఆది దేవత. అంతే. ఇది నేను అనుకున్నా. ఇది ఎవరు ఏకీభవించరా అంటే మనం ఇది భౌతికం, మీరు చెప్పేది వాస్తవం. నేను చెప్పేదానికి కొన్ని లాజిక్స్ అన్న ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్ద పిట్ట వచ్చింది, 2 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లకెళ్ళి ఒక గుడ్డు నుంచి మగాయన వచ్చినాడు, ఒక గుడ్డు నుంచి ఆడామె వచ్చింది అని బ్రహ్మాండ పురాణం చెప్తే నువ్వు నమ్మది, నువ్వు నమ్ము. అది ఆయన ఎలా రాశాడు అంటే ఆయన చూసి రాశాడా? ఆయన తను ఊహించుకున్నాడు అట్లా. నేను ఇలా ఊహించుకున్నా. నా ఊహలో ఒక శ్రమ పట్ల ఒక గౌరవం ఉంది, ఒక ఆరాధ్య భావం ఉంది. ఇది నా లాజిక్. శ్రమ కావ్యంలో శ్రమకి సంబంధించిన వివిధ రూపాలు ఉంటాయి. ఆ వివిధ రూపాలను ఒక్కసారి మీరు వర్ణించగలరు? ముందు శ్రమాయణాన్ని నేను ఎక్కడి నుంచి రాస్తున్నానంటే, బోయడు రామాయణ పల్లకి బోయడుగాక ముందు, వాల్మీకి ఒక కిరాతుడు కదా. బోయడు రామాయణ పల్లకి బోయడు కాకముందు, నిర్దయాత్ముని నోట శృతి లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకముగాక ముందు, జంట గోల్పోయిన క్రౌంచ పక్షి కంట నీరిడుట కన్న ముందు ఏం జరిగింది? కిరాతుని శరాఘాతమున పక్షి ధరాతలాన ఈశ్వరార్పణముగాక ముందు, వేటగాడు వేటుగాడుగా గురిపెట్టి పక్షిని వీక్షించకన్న ముందున్న శ్రమాయణాన్ని నేను
రచయిస్తున్నాను. Great. ఇది అవును. ఇది నేను ఎన్నుకున్నటువంటి క్రమం అన్నమాట. విశ్వరూపాన్ని, కృష్ణుడి విశ్వరూపం చూపిస్తే అర్జునుడు చూసినాడు. అవును. ఇది మన మహాభారత కథ Yes. చెప్తుంది. అర్జునుడు చూడకన్నా ముందు ఎవరు చూసినారు? మహాభారతం రచించిన వ్యాసుడు చూశాడు. వ్యాసుడు చూశాడు. అవును. అంతే కదా. అవును. అది వ్యాసదేవుని రచనమా వాసుదేవుని వచనమైన ముందు స్రష్ట చూస్తాడు. మేము ఒక సినిమా తీస్తామమ్మా, మా డైరెక్టర్ అవును. సినిమాను షూటింగ్ కాకన్నా ముందే తన కళ్ళల్లో చూసుకునేవాడు డైరెక్టర్. అట్లాగే అంతే కదా, వ్యాసుడు కూడా అంతే కదా. అవును. కాబట్టి నేను ఫస్ట్ బిగినింగ్లోనే నేనేం చెప్పినాను అంటే, జయ కావ్యమున, జయ అంటే భారతం, అవును. జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాస కవి ఋషి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. అది నా బిగినింగ్ అన్నమాట. అట్లాగే మీరు మనము స్త్రీ గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుతుంటారు కదా, కానీ మొట్టమొదలు స్త్రీ అంటే ఆమె నిప్పును కనిపెట్టిన విషయం. అవును. అది నేను చెప్తాను, లాజికల్గా ఎట్లా చెప్తాను. మేఘాలు దగ్గర నుంచి చేశారు, రాశారు నేను కదా. చెప్తాను. ఎస్. ఉడుతను చంపుటకు పెద్ద బడితే దొరకనప్పుడు, ఆ రోజులలో పెద్ద ఏనుగును చంపాలన్నా ఎలుకను చంపాలన్నా ఇంతలా రాయి మోపు తీసుకుపోయి కొట్టేవాడు. అవును. అంటే వాడికి చిన్న రాయితో సరిపోద్దని తెలియక ఆ విచక్షణ రాలేదు. అవును. ఉడుతను చంపుటకు పెద్ద బడితే దొరకనప్పుడు, రాతి బండ దొరకనప్పుడు, అటు పరుగిడి ఇటు పరుగిడి, అటు శ్రమపడి ఇటు శ్రమపడి, రాయో రప్పో పుల్లో పుడకో విసిరితే గాయపడి పడి ఆ ఉడత దొరికినప్పుడు, చిన్న రాయిని సైతం ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. ఓ రాయితోని ఉడితే కూడా చచ్చిపోద్ది కదా. అవును. అలాగే అడవి తగలబడి, ఇక్కడ చూడండి శ్రమి వస్తాం. అడవి తగలబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షణకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి, కాలిన ఒక అడవి పంది కనబడగానే ఆకొని, ఆకలైంది, ఆకొని ముట్టిన చేయి చుర్రుమనంగానే హా అని చేతివేలు నోట పెట్టగానే గోటికి అంటిన కాలిన జంతు మాంసం నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు, నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది శ్రమికి. అక్కడ ఆలోచించి, ఓ ఇక్కడ పచ్చి మాంసం కన్నా ఇది చాలా బెటర్గా ఉంది. అవును. అంటే ఈ మంటలో ఏదో ఉంది, దీన్ని కనిపెట్టాలి. దీన్ని కనిపెట్టాలి అంటే మంట ఏదో అడవి తగలబడ్డప్పుడు వచ్చిన నిప్పు తీసుకొచ్చి కాపాడుకున్నారు కొంతమంది. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిప్పును సృష్టిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలోంచి, నిప్పు కోసం ఎన్ని తిప్పలు పడెను శ్రముడు పడెను శ్రమి, ఏళ్ళకేళ్ళం అడవి నిప్పును తెచ్చుకొని కాపాడుకున్నా, నిప్పును పుట్టించే యోచన మరవదేదెప్పుడు శ్రమి, మబ్బు మబ్బును కరుసుకుంటే మింటిలోన మెరుపు నిప్పు, రాయి రాయిని ఒరుసుకుంటే రవ్వల రూపంలో నిప్పు, కొమ్మ కొమ్మ రాసుకుంటే కోనలోన కొరవి నిప్పు, కొమ్మ కొమ్మతో మరి కొయ్య కొయ్యతో రాసి చూస్తే కొరతలేని కొత్త నిప్పు, నిప్పు సొంతం చేసిన
శ్రమకు దొరికింది తన సహచరుని శ్రముని మెప్పు, ముసుగేసిన దూర వలపు నిప్పు. అది కూడా శ్రమే, అంతే కదా, అంటే వలపులో కూడా శ్రమే, శ్రమ ఉంది కదా. ఒక చిన్న ఆలోచన ఉంటుంది కదా. సో అంటే ఒక మెప్పు, ఒక మంచి పని చేస్తే మనం శభాష్ అంటాం. అలా ఇలా నిప్పు సాధించడం లోపల శ్రమ చేసినటువంటి ఆ ప్రయత్నం. అట్లాగే అంటే మానవ జీవన పరిణామంలో ఈ శ్రమ సందర్భంగా నిప్పు అనేది ఒక గొప్ప ఆవిష్కరణ. అంటే అలాంటి ఆవిష్కరణలని ఆవిష్కరణ, నిప్పు అనే ఆవిష్కరణ చాలా పెద్ద మలుపుకు మలుపుకి, అవును, చాలా పెద్ద మలుపు. ఆ మలుపు ఇవాళ మన గెలుపుకి కారణమైన మూల మలుపు నిప్పే. నిప్పు, అవును, అది శ్రమ సాధించిన నిప్పు. ఇది మనం ఎప్పుడూ దీన్ని మర్చిపోకుండా దీన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఈ శ్రమ కావ్యం. అలాగే ఒక శత్రువుని చంపాలన్నా దగ్గరికి వెళ్ళి బాహాబాహి కచాకచి, లేదా ఒక రాయో ఏదన్నా గండ్రాయో అలాంటిది. కానీ ఒక జంతువుని చంపాలన్నప్పుడు పెద్ద ప్రమాదం ఎదుర్కోవాలి. ఎందుకంటే అది మనల్ని చంపొచ్చు, మనం దాన్ని చంపొచ్చు. ఇలా కాకుండా ఏమైనా ఉందా అనే ఆలోచన ఎప్పటి నుంచో రగులుతూ ఉంది. అది ఎలా విల్లులా పరిణమించిందో నేను ఒక కథ చెప్తాను. ముందెళ్ళిన వాడొదిలిన, మనం ఎలా వెళ్తూ ఉంటాం, ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి, వెనుక వచ్చేవాడి ముఖం గాయపరచినప్పుడు దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా. దెబ్బ తాకంగానే కళ్ళకు నీళ్లు వచ్చేస్తాయి. దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా, దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. ఒక కొత్త ఊహ ఉబికింది. లాగి వదలడంలో, ఇప్పుడు వాడు మరొకమను లాగి వదిలితే వచ్చి తాకింది కదా, అది వాడి జ్ఞాపకం ఉంది. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే కనిపించని ఆయుధమేదో ఉందని స్ఫురించిన శ్రమునికి, దెబ్బతిన్న శ్రమునికి మేధస్సున సృజనాత్మకమగు ఆలోచనల అమ్ముల పొదకు పాదు పురుడు పోసుకుంది. లాగి వదిలితే తగిలిన దెబ్బ ముఖానికి ఒకేసారి, లాగి వదిలితే తగిలిన దెబ్బ మేధస్సుకు ఎన్నిసార్లు, వాడికి అదే గుర్తుకొస్తా ఉంది. 100 సార్లు, 1000 సార్లు, లెక్క పెట్టనన్ని సార్లు. అలా అది ఏమైంది, అది నిద్ర పట్టనీయలే వాడికి. దూరం నుండి మహాబలుడైన శత్రువుని, దూరము నుండి మహాబలమైన జంతువుని చేత నెత్తురంటకుండా, చేయి కలపకుండా మట్టు పెట్టి తీరాలని మనసులోన మండుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది అంటే జ్ఞాపకం, యాది ఒకవైపు, ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉందనే విశ్వాసం ఇంకొక వైపు. దేవులాట, వెదుకులాట, పుట్టగుట్ట గట్టు చెట్టు లాగి వదలడానికొక కర్ర కొరకు గవేషణ. ఎన్ని చెట్లు చూశారో, ఎన్ని కొమ్మలుంచారో, శ్రమ శ్రమ శ్రమ, ఎన్ని పొదలు వెదికారో, ఎన్ని మైళ్ళు నడిచారో, ఎదురుగా నిలువెత్తున పొదలుగా వెదురు పొద, వేల వేల ధనుస్సులను పొదవుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వెదురు పొదను చూడగానే మెదడు పొద కదిలింది. వెదురును వంచాడు, వంగల. వెదురును చీల్చినాడు, వంగింది.
వంచిన వెదురు బద్దనాపేందుకు, చుట్టేందుకు, కట్టేందుకు, పట్టి ఆపి ఉంచేందుకు ఏదో పూలతీగ, ముళ్ళతీగ, సిబ్బితీగ, చెట్లతీగ సరిపోదని, తెగుతుందని ఆలోచన, పరిశోధన లాగితే సాగాలి తిరిగి, యథా స్థితికి చేరాలి. తను తిని వదలిన చర్మం, ఎంత కొరికినా తెగని చర్మం, ఎంత నమిలినా తెగక సాగిన చర్మపు నరం. నరం నారిగా మలిచి వెదురు నుంచి బిగించి ధనువును సృష్టించి, ధనువును నిర్మించి, దృఢమైన పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి ములుకుగా తగిలించి, ములుగర్రలాగా ముల్లు పుల్ల అనే బాణం పుల్ల తయారించి ఎంత శ్రమ ఉంది దీంట్లో. సంధించను మొదటి శరం, కుప్పకూలె క్రూర మృగం. సంధించను మొదటి శరం, కుప్పకూలె క్రూర మృగం. సాధించిరి ఆదిమ శ్రములానాడే తొలి యంత్రం. దిస్ ఇస్ ద ఫస్ట్ మిషన్. బాణం, శరం. మన పూర్వజులైన శ్రములు సృష్టించిన తొలి యంత్రం, తొలి మారణ యంత్రం, ఇంధనమడగని యంత్రం. సంకుల సమరం లేకనే శత్రువును కూల్చివేసే, సుదూరంగా ఉండి వేట త్రుటి లోపల ముగించే తొలి యంత్రమది. అది ఎలాంటిది? అది రాబోయే త్రేతాయుగ రామ బాణానికి, వాలి కంటబడకుండా వాలిని వధించిన శ్రీ రామాస్త్రానికి, పాండవ మధ్యముడికి పశుపతి అందించే పాశుపతాస్త్రానికి మూల బాణం, మూలాస్త్రం, మూల ధనువు ఇదే. తూటాలకు, ఫిరంగులకు, శతఘ్నులకు, క్షిపణులకు తొలి రూపం, తొలి మూలం, తొలి బీజం ఇదే. అంది వచ్చను శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రముల మేధో శ్రమ తపస్సు. తర్వాత చక్రం కూడా, వీల్ కూడా శ్రమ నుంచి అంటే కదా. ఇప్పుడు చక్రం మీరు అంటారు కదా, వీల్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ అవర్ జర్నీ. చక్రం సాధించడంలోనే మనిషి అది ఎక్కడ దాకా వెళ్ళింది. బండి చక్రం నుండి ఇవాళ విమాన చక్రం దాకా. అసలు కార్మికుడు అంటేనే ఒక కార్మిక చక్రం కదా, అంతే కదా. ఒకసారి ఏం జరిగిందంటే, శ్రమి ఒక పెద్ద బలమైన ఏనుగుని కూల్చేసి ఆహారం కోసం చంపేశారు దాన్ని. కానీ వాళ్ళు ఉండే గుహకి చాలా దూరం. ఇద్దరు ఎత్తుకుపోయేది కాదు, మోసేది కాదు. ఇక్కడ గూటికి వెళ్ళాలి, వేటను గూటికి చేర్చాలి. ఎటుతోచక చెట్టు కింద చతికిలబడినారు శ్రముడు. గుట్టలాగున్న గున్న ఏనుగు శరీరాన్ని చేష్టలుడిగి నిస్సహాయులుగా నేల వైపు చూస్తున్న తరుణాన ఏమైంది? అలా చూస్తున్నారు. ఇట్లా దీన్ని మోసుకోను. చీమ ఒకటి తనకన్న 100 రెట్టింపు బరువున్న తినుబండారాన్ని గుండ్రంగా ఉండచేసి పరమ సులభంగా దొర్లించుకు వెళ్ళే దృశ్యం. తమ చూపును ఆపింది, తమ భ్రూలత ముడివేసింది. భ్రూలత, కనుబొమ్మలు ముడిపడతాయి కదా. ఒక చిక్కు వచ్చినప్పుడు, చిక్కు విడిపోయినప్పుడు, ఓ చీమ కంటే చాలా పెద్ద బరువు ఉన్నది, 100 రెట్ల బరువు అది. ఇంక వీళ్ళకు 100 రెట్ల బరువు కాదు ఏనుగు. అది ఆ దొర్లించుకుపోతున్న దృశ్యం చూసి ఆ పిపీలికం,
ఆ కీటకం తమను చూసి గేలి చేసినట్టు, సవాలు చేసినట్టు, చూశారా నాకు తోచిన వ్యూహం మీకు తోచలేదని మీసం మెలేసినట్టు, తొడ చరిచినట్టు తోచింది చురుక్కుమన్నట్టును, మెదడున చలి చీమ కుట్టినట్టు, శ్రముడు లిక్కిపడినాడు, శ్రమిక్కిలుక్కున నవ్వింది. ఇంకా ఇంకా నిశితంగా చూశాడు వేటాడిన గజం, గజం అంటే ఏనుగు, వేటాడిన గజం కూడా కదిలించలేని గజాన్ని, గజం అంటే కొలత, ఒక గజం కూడా ముందు తీసుకెళ్ళలేని గజం ఇక్కడ ఉంది. గజం కూడా కదిలించలేని గజాన్ని తాము అలసిపోకుండా, తమ భుజం సొలసిపోకుండా, దొర్లించే తరుణోపాయం కోసం తక్షణ సాధనాలకు చిక్కిరి బిక్కిరిగా చిక్కురొక్కురుగా ఊహలు తలలో తాటి మట్టల ఉండెలుగా అండెలుగా ఎండు కట్టెల మండెలుగా ఉక్కిరి బిక్కిరి చేయగా చటుక్కున తట్టింది తరుణోపాయాన్ని బౌద్ధిక శ్రమ. కణుపులు చెక్కిక లావాటి కట్టెలనొకే నిడివి కట్టి ఏనుగు ముందర పెట్టి శ్రముల అతి శ్రమతో ఏనుగును కట్టెలపై పడవేసి, పెద్ద పెద్ద కర్రల్ని పెట్టేసి దాని మీద ఏనుగును కష్టంతో దాన్ని పెట్టేసి ఒక్క శ్రమతో ఏనుగుల కట్టెలపై పడవేసి ఏనుగునొక తన్ను తన్నింది శ్రమి. ఇక చూడు కదిలింది కట్టెల బండి, గజాన్ని మూస్తూ 3 గజాలు రమారమి. అలా ఈజీగా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని ఇక్కడ ఉన్న కట్టెలు తీసి మళ్ళీ ముందుకు వేస్తూ, ఆ కట్టెలు అయిపోగానే మళ్ళీ ముందుకు వేస్తూ, మీరు ఎంతెందుకమ్మా గుడుల మీదకి రాతి స్తంభాలు మోసుకుపోవడంలో కూడా ఇదే పాటించారు. రోకణ్ లాంటి గుండ్రటి పెట్టేసి దాని మీద పెట్టేసేస్తే అలా అలా వెళ్ళిపోయింది. ఇసుక గుట్టలు పేర్చి ఇసుకరంతా ఒక దగ్గర చేసి శిఖరం దాకా ఇసుక పేర్చి దాని మీద ఈ రాతి స్తంభాన్ని దొర్లించుకుంటూ పోయినారు. చాలా ఈజీగా, ఏ క్రెయిన్స్ లేవు కదా అప్పుడు. ఇప్పటికీ చాలా విచిత్రంగా ఉంటది అసలు ఇవన్నీ ఎలా సాధ్యమని. దానికి కారణం ఇదన్నమాట. ఇక్కడ మనం చక్రం పుట్టింది. ఈ చక్రమే ఏమైంది, జీవిత చక్రం. రాబోయే రాజుల రథాలకు, రైళ్లకు, కలియుగ వాహనాలకు, అశోక ధర్మ చక్రాలకు మూలాధారం చక్రం. శ్రమ రథ నిర్మాతలు శ్రములు, తొలి శ్రమ యుగ నరులు చక్రధరులు, శ్రముడు చక్రి. చక్రి అంటే ఏంది, చక్రం కలిగిన వాడే చక్రి. విష్ణుమూర్తిని చక్రి అంట, చక్రం ఉంది కాబట్టి చక్రధరుడు లేదా చక్రి. అసలు తొలి నరుడు ఆదిమ శ్రముడే చక్రి ఫస్ట్, తర్వాత ఈ చక్రధరులు అందరూ పుట్టుకొస్తున్నారు. ఇలా మొత్తం శ్రమ విశ్వరూపాలన్నీ మనం ఇందులో ఆవిష్కరించాం. ఎస్, ఇక అశోక్ తేజ గారు, సంక్రాంతి సందర్భంగా జనరల్గా మనం సంక్రాంతి అని అనగానే భూమి ఈ 9 నెలలు పడ్డ శ్రమ అక్కడ ఒక పండగ రూపంలో కనిపిస్తుంది. ఎస్, మీరు ఆ శ్రమని గతంలో ఒక పాట రూపంలో చెప్పారు కదా, నేలమ్మ పాట రూపంలో. ఒక్కసారి సంక్రాంతి పండగ లోపల ఉన్న అంతరార్థం, రైతు పశువులకు చెప్పే కృతజ్ఞత. మీరు పశువుల్ని కూడా ఆ రోజు ముక్కను ఊరేగిస్తారు, అలంకరిస్తారు, పూజిస్తాం. డెక్కలకు కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి వాటికి ఆ డెక్కలకి రంగులు పెట్టి, కొంచెం పసుపు కుంకుమ నూనె పూసి, దానికి బొట్టు పెట్టి, ఇన్నాళ్ళు మన కోసం శ్రమించిన పశువుని ఆ రోజు పూజించి చెప్పే కృతజ్ఞత. ఇన్నాళ్ళు మాకు పంటలిస్తున్నటువంటి తల్లి నేలమ్మకు రైతు చెప్పే కృతజ్ఞత. పొంగళ్ళు పొంగిచ్చి నూర్పులు నూర్చి మనము ఆ భూమికి చెప్పేటువంటి కృతజ్ఞత, రైతు చెప్పే కృతజ్ఞత, రైతులకు మనం చెప్పే కృతజ్ఞత. ఇవన్నీ కలిపితే పంటలు ఇంటికొచ్చే వేళ
అన్ని వృత్తుల వాళ్ళు కూడా తమ శ్రమను ఆపేసుకుంటారమ్మా. అవును. అది రజకులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కుమ్మరి కమ్మరి అందరూ కూడా ఎవరైనా సమస్త వృత్తుల సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలని శ్రీశ్రీ గారు అన్నట్టు అన్ని చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా బ్రేక్ తీసుకొని ఆ తమ పనిముట్లను తాము పూజించి కృతజ్ఞత చెప్పేటువంటి, నాగలికి కృతజ్ఞత చెప్పే, పశువుకు కృతజ్ఞత చెప్పే, పంటకు కృతజ్ఞత చెప్పే, భూమికి కృతజ్ఞత చెప్పే, వందనాలు చెప్పేటువంటి పండగే సంక్రాంతి పండుగ నా దృష్టిలో. నిజం కూడా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 సాలేటి వానకి తుళ్ళింత, సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో డొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలం. నిజంగా నేల గురించి కూడా, భూమి తల్లి గురించి ఇంత చక్కగా అందులో అన్నిటినీ కూడా వివరించారు మీరు. ఒక పంటనే కాదు, సింగరేణి దగ్గర నుంచి నేలలో దాచుకున్న అన్ని కూడా, మనిషికి అందిస్తున్న అన్ని కూడా వర్ణించారు. తల్లి నువ్వు నవ్వితే మాగాణి ఏద తలుపు తీసావంటే సింగరేణి, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన. తొలి అంటే తెలంగాణలో రంధ్రం అని అర్థం. తొలచడం అంటే కఠినంగా తొలచడమే, చెక్కడమే. అందుకే తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఆమె నవ్వితే పచ్చగా నవ్వుతుంది. ఏద తలుపు తీసావంటే సింగరేణి, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, ఏ రోజు కా రోజు తీరి వాళ్ళ నూరేళ్ళ ఆయుష్ కోరి, కడుపులో తిరిగేటి గని కార్మికులమ్మ, కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మా. అంతే కదా, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటదమ్మా, తిరిగితేనే కదా ఈ సీజన్స్ అంతే కదా, మరొక ప్రదక్షిణం కదమ్మా. అవును. మామూలు జనము ఒక గర్భవతులైన తల్లులు గుడి చుట్టూ అమ్మా తండ్రి దేవుడా నా కడుపులో ఉన్న కొడుకు క్షేమంగా ఉండాలి అని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు, అపసోపాలు పడుకుంటూ తల్లులు, నిండు గర్భవతులు. అది చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఈ కడుపులో, ఈ పుడమి కడుపులో ఉన్న గనికార్మికులు కూడా ఆమె బిడ్డలే అనుకుంటే వీళ్ళు క్షేమంగా. ఇప్పుడు మొన్న నేను టీవీలో విన్నానమ్మా, ఒక గని లోపల ఇరుక్కుపోయినారు గని కార్మికులు, ఇప్పటికి 9 మంది చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతోటే. అందుకే కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలం. మా తల్లిని మట్టి బంగారం, అది మానవాళి నుదుట సింధూరం, అమ్మని అనురాగము కమ్మని సమభాగము, గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక, జన్మించిన రాజులై పేరుంది నా నిరుపేదలై. నీకు నాకు ఏముందమ్మా, మనం బిగినింగ్ లో మన కెరియర్ మొదలుపెట్టినప్పుడు పేదవాళ్ళమే కదా, ఇప్పుడు కూడా అదే. మనకు అంతో ఎంతో పేరు వచ్చిందండి, షేర్ రావడం వేరు, పేరు రావడం వేరు. మనకు పేరు వచ్చిందంటే కారణం అంతే కదా. అందుకే జన్మించిన రాజులై పేరుంది నా నిరుపేదలై, నీ ఒంటిపై సుతుల చితులు కాల్చుకున్న నీ వంటి తల్లి ఇంకా దేవుళ్ళకే లేదు నేలమ్మా. ఎవరు చనిపోయినా తన గుండెల మీద కాల్చుకునే తల్లి, తన కడుపులో పూడ్చిపెట్టుకునే తల్లి, ఆకాశంలో ఉన్న దేవతలకు ఎక్కడదమ్మా, లేదు కదా. అలా పొయిటిక్గా అలా అనేది ఈ పాట నేను ఎండ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ శ్రమ కావ్యంలో విత్తనాన్ని నాటినప్పుడు
నమస్కరిస్తూ 2 ఆకులు వస్తాయి అని చెప్పారు. ఎంత చక్కగా ఒక మొలక గురించి, ఆ విత్తనం నాటిన శ్రమ గురించి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పండు ఏదో దొరికిన పండు తిన్నారు, తినుకుంటూ నడుస్తున్నారు, వాళ్ళు ఎక్కడో పడేశారు. అది వాళ్ళు పడేసేటప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తుతాయన్న సంగతి మనకు తెలియదు కదా. కానీ అదే పండు మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఎలా 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 అనుకున్నప్పుడు అదే రకమైన ఒక చెట్టు కనిపించింది. అరే ఇది మనం అప్పుడు తిన్నదే ఇక్కడ ఉన్నది, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది? మనం పండు తిని పడేసినాం, అందులో ఏవో విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు మనం కూడా పెట్టగలిగితే, మనం ఉన్న చోటనే పెట్టుకుంటే అదే చెట్టు మొలుస్తుందేమన్నటువంటి తార్కిక జ్ఞానం, ఒక విచక్షణ, ఒక డిబేట్ అలా వాడు వేసినాడు. వేస్తే విత్తు నుంచి వచ్చిన విప్లవం, విత్తు నుంచి వచ్చిన విప్లవం. అందుకనే శివసాగర్ అంటాడు కదా, చెట్టును వాగ్దానం చేస్తూ విత్తును పాతేస్తాము, పాతేయబడుతుంది. అలాగా ఆ 2 ఆకులు వస్తాయి. మీరు ఇప్పుడు చూడండి, ఇలానే ఉంటది, చూడండి. భూమి మీద నుంచి వచ్చిన మొలకెత్తిన మొక్కను కనుక పిల్లలు, విద్యార్థులు కానీ ఎవరు కానీ మీరు చూడండి, వచ్చినప్పుడు అలా వస్తాయేమో 2 ఆకులు, నమస్కరించి విడిపోతాయి, ఇట్లా ఉంటాయేమో. అంటే ఈ భూదేవిక, నన్ను పెంచుతున్న తండ్రిక, రైతుక, నన్ను మొలకెత్తింపజేసిన ఆ చేతులకు తన చేతులు జోడించి నమస్కరించినట్టుంటదని నేను ఇందులో రాశాను. అది కూడా చాలా అద్భుతంగా హృదయాన్ని కదిలించే కవిత్వం అంటే నథింగ్ కదమ్మా. నీ హృదయాన్ని తాకితే అది కవిత్వం. సంబంధించి కూడా మీరు అన్నారు సరిగమ పద, దానికి సంబంధించి అది సామవేదానికంటే ముందు ఈ శ్రమవేదం వచ్చింది అని. అంటే అన్ని శాస్త్రాలు కానీ, అన్ని సాంకేతిక కానీ అన్ని కూడా శ్రమ నుంచే. అంటే ఒక్కొక్క కళ, ఒక శిల్పం, ఒక శిల్పం, ఒక లిపి. అసలు అక్షరాలు పుట్టక ముందు చిత్రలిపి ఉండేదమ్మా. అవును, చిత్రలిపి అంటే ఒక బాణం గుర్తు పెట్టుకునేవాడు. అంటే ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక బాణం గుర్తు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి మనం ఇంటికి చేరుతామని దాంట్లో ఒక గుర్తు, అది దారిని చూపించే గుర్తు. ఆ బాణం గుర్తు క్రమక్రమంగా చిత్రలిపై, ఆ చిత్రలిపి విచిత్రలిపి, ఆ తర్వాత వేలాది భాషల లిపిగా, అక్షరాలుగా మారిపోయి. వీటి వెనకాల ఆదిమానవుడి యొక్క బాణం లిపి లేదు, ఉంది కదా. డప్పు పుట్టింది, చెప్పు పుట్టింది. నేను చాలా రొమాంటిక్ గా రాశాను. శ్రమికి రాముడి పాదాలు కందిపోతుంటే ఏదో పొట్లం లాగా చర్మం కడతాడు, చర్మంతో మామూలుగా ఆకులు కడతాడు, చిరిగిపోద్ది. ఇంకేదో కడతాడు, ఊడిపోద్ది. కానీ ఒక చర్మాన్ని తీసుకొచ్చి చుడతాడు పొట్లం లాగా, చుట్టి తారతో కడతాడు, అది కరెక్ట్ గా ఉంటది. అది మొదటి చెప్పు. అది వెళ్ళి శ్రీరాముడి సింహాసనాన్ని అధిష్ఠించి ఆ చెప్పులే భరతుడిది మోసుకెళ్ళిన రాముడి పాదుకలుగా మారిపోయినాయి. ఇవాళ మనము ఏ దేవుడి దగ్గర గుడికి వెళ్ళినా అక్కడ పాదాల గుర్తులుంటాయి, పాదుకల గుర్తులుంటాయి, మనం నమస్కారం చేస్తున్నాం. ఈ సాయి పాదుకలకైనా ఆ రామ పాదుకలకైనా శ్రమూల పాదుకలేమి ఆనాడు శ్రముడు తయారు చేసినటువంటి చెప్పే. అందుకే పాట కూడా ఇంకా విశేషం ఏముంది, చెప్పు తయారైంది మొదటి చెప్పు అని రాశాను. అవును. ఇక జనరల్గా అశోక్ తేజ గారు పర్సనల్గా మీద దానికి వస్తే, మీరు అనేక అంశాలకు సంబంధించి సహజంగా ఒక విప్లవకారుల వారసత్వం నుంచి వచ్చింది మీ పాట అనేది. అవును, సుద్దాల హనుమంతు, నాలో పాట ఉన్నా మాట ఉన్నా అమ్మ నాన్నే కదమ్మా. అవును, అక్కడి నుంచి వచ్చిన పాట లేదా అక్కడి నుంచి వచ్చిన పదము ప్రాంతాలకి అతీతంగా వెళ్ళింది. అమరావతి పాట మీ నుంచే విన్నాము, తెలంగాణ పాట మీ నుంచే విన్నాము. ఏంటి ఎలా? కవికి కళ్ళలు ఒక్కోసారి ఉంటాయేమో కానీ ఎల్లలు ఉండకూడదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒక చిన్న బిడ్డని కన్విన్స్ చేయడానికి ఒక చిన్న కళ్ళ అబద్ధాన్ని చాలా అందంగా చెప్పొచ్చు, కానీ కవికి ఎల్లలు మాత్రం లేవు. కనుక తెలంగాణ విడిపోయెను గాని తెలుగు భాష విడిపోలేదు,
ఆంధ్రప్రదేశ్ వేరైనది గాని ఆలు వేరవలేదు, అధికారంలో మార్పిడి కాని తెలుగు నుడికారంలో మమకారంలో సహకారంలో మార్పే లేదు. ఈ సందర్భంగా ఉద్యమ పాట, తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆ రోజు సుద్దాల హనుమంతు గారి నుంచి వచ్చిన పదాలు, లేదంటే ఆయన నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అశోక్ తేజ గారి నుంచి వచ్చిన ఒక ఉద్యమ పాట గుర్తు చేసుకుందాం. అంటే చాలా చాలా ఒక్కటని అనలేము, అనలేం కదమ్మా. అనేకమైనటువంటి పాటలు రాసినాం. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గాయపడి మేలుకొనే ఇది రుద్రవీణ అనేటువంటి పాట అప్పుడు బాగా వెలుగుంది. కదలి రండి తెలంగాణ భూమి పుత్రులారా, ఇలా అంటే ఉద్యమంలో ఒక కాజు కోసం ఖచ్చితంగా మన పాట అనేది ఒక చైతన్యాన్ని సృష్టించి ఒక విప్లవాన్ని తీసుకురావడం అంటే అంతకంటే కవికి ఇంకా కావాల్సిందే. ఇప్పుడు అనేక జనం కోరుకున్నప్పుడు ఆ జనానికి కవి ఒక ఆల్కెమీ లాగా ఉపయోగపడాలి. కెమిస్ట్రీలో ఆల్కెమీ అంటే ఆ ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి, మరింత స్పీడప్ చేయడానికి కూడా దాన్ని అంటారు కదా. నాకు పెద్దగా తెలియదు, బట్ నేను ఏదో అంటున్నాను. ఆల్కెమీ లాగా ఒక యుద్ధానికి కానీ ఒక సిద్ధి కోసం జరిగే యుద్ధానికి తప్పకుండా కవి ఒక చోదక శక్తి లాగా ఉండాలి. ఈ రోజు రాజ్యాంగం కదా గన్ బదులుగా ఒక ఉద్దీపనకు మాత్రం తోడ్పడ్డది కదమ్మ పాట. పాట యొక్క పాత్ర లేకుండా ఏ ఉద్యమము లేదమ్మా. అది మీరు స్వాతంత్ర యుద్ధం అనండి, మా బుద్ధి తెల్ల దొరతనము అని రాసిన గరికపాటి రాసిన పాట అర్థం కాని ఆంగ్లేయుడు నిషేధం చేసినాడు. అవును, అన్నిటికంటే రాచరికాన్ని ప్రశ్నించినవే పోతన అంతే కదా. తన కవితను జేశ్వరాదముల కమ్మను నిన్నని నీ గుమ్మముల నేర్చు పలుకుంచెలి కాటుక కళ్ళ నీళ్లు నీ చేతితో తుడిచటి భాగ్యము నీకే అబ్బెరా అంటాడు జంధ్యాల పాపేశ. సో అట్లాగే ఇప్పుడు నాన్నగారు ఉన్నారు. నాన్న ఆ యుద్ధంలో వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ, ఎవడా నైజాం ఎందుకు హత్యలు, ఎందుకు దోపిళ్ళు, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు హింసలు, ఎవడా నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర రక్క సొలతలలో ఒక్కొక్క దెబ్బకి పక్కున బగలగా కుక్కల కొడుకులు తుక్కైపోవగా. అది రాయడంలో ఎంత యుద్ధ భేరి కన్నా ముందు నడిచింది సుద్దాల హనుమంతు పాట. అవును, ఇలా రాజన్న సినిమాలో మీరు దాన్ని మార్చారు. ఒక్కసారి అది అంటే ఆమె ఒక ఏమంటారు ఉద్యమాన్ని రగల్చడానికి అలా ఒక దెబ్బ. ఆపకమ్మా పోరాటం బానిస బతుకే నిప్పుల కొండై, చావుకు ఎదురుగా అడుగై ఊపిరి జెండా ఎగరై వేయ్ 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 దెబ్బ వైపకు అని అది నాన్న జీవితంలో జరిగిన సంఘటననే తీసుకుని రాజన్న సినిమాలు నాగార్జున గారు వేసినప్పుడు మళ్ళీ రాజమౌళి గారు ఆ పాట కోసం, ఆయన వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ కానీ ఈ పాట కోసం తను కూర్చోబెట్టి నాతో రాయించినప్పుడు ఆ పాట ఇలా అనేకమైన పాటలమ్మా. మొన్న కొమరం భీముడు అసలు అద్భుతమైనటువంటి ఒక్కసారి అది ఒక రెండు నిజంగా అది చాలా సార్లు విన్నాం మేము మళ్ళీ మళ్ళీ. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో రగరగ సూరీడై రగలాలి కొడుకో నిజంగా పాట ఎన్నో పాటలు చిన్నప్పటి నుంచి. కాలువై పారే నీ గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్లకు పారాణయింది చూడు,
నే తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కొమురం భీముడో కొమురం భీముడో, పుడమి తల్లికి జనమా అరణమిస్తివీరో, కొమురం భీముడో. రాములమ్మలో కూడా ఒక్కసారి, ఎందుకంటే అది ఎప్పుడు మళ్ళీ 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 వింటానే ఉంటాం. రాములమ్మలో చాలా పాటలు రాశాను. అందులో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే, వీరుల కన్నీటి జల్లు వీరమాత చూడలేదు, ఆకాశపు వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు, వీరమాత కంట తడిని పుడమి తల్లి చూడలేదు, కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు, నేనున్నా లేకున్నా నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా, చెమ్మగిల్లకే రావులమ్మ సొమ్మసిల్లకే రావులమ్మ, రావులమ్మవో రాములమ్మవో ఓ రాములమ్మ, గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మ. అశోక్ తేజ గారు, చిన్నప్పటి నుంచి మీ పాటలు వింటూ పెరిగాము. పాటల్లో ఆ సిచ్యుయేషన్ ని ఏమంటారు అనుగుణంగా రాములమ్మ లాంటి పాటల్లో కళ్ళ నీళ్లు పెట్టుంటాము. కానీ ఈ శ్రమ కావ్యం తొలి పేజీలోనే ఎందుకో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయండి. అంటే శ్రమకి మీరు గట్టిన పట్టమని అనేది, శ్రమ ఈ ప్రపంచాన్ని నడిపించడము, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లాగా శ్రమ పరిణామమే మానవ జీవన పరిణామం అనేది మీరు ఈ శ్రమ కావ్యంలో రాయడం. దీన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందమ్మా. ద ఎపిక్ ఆఫ్ టాయిల్ అని స్వాతి శ్రీపాద గారు దీన్ని ఇంగ్లీష్లో చేస్తున్నారమ్మా. హిందీలో కూడా రాబోతుంది. అంటే ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాలకు ఒక చర్చ జరగాలమ్మా. అది జరగడం లేదు. శ్రమకి సంబంధం లేని ఒక నిష్పాక్షికత దృష్టి లోపించిందమ్మా. అది అది ఎవరు ఏమనుకున్నా సరే. నేను నిష్పాక్షిక దృష్టి అన్నప్పుడు ఇంకొకటి అడగాలనిపించింది తెలంగాణ గురించి. ఎందుకంటే సుద్దాల హనుమంతు ఆ గేయం ముందు నడిచింది ఉద్యమానికి, అలానే తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా అదే స్పిరిట్తో రాశారు కదా. మరి అమరావతి అందాలను అలా ఎలా ఆవిష్కరించారు ఒక్కసారి? అంటే ఇప్పుడు అమరావతి ఇంకొకటమ్మా, ఇప్పుడు అమరావతికి మనం అందరూ ఆమోదం, ఆబాల గోపాలం ఆమోదించినారు కదా. దాన్ని ప్రభుత్వము అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినాకనే రాసిన, అది తెలంగాణ విడిపోయిన తర్వాతనే అమరావతి గీతం రాయడం జరిగింది. 13 నిమిషాల్లో పెట్టిన పాటని 3 నిమిషాల్లోకి కుదించి కూడా పెట్టడం జరిగింది. కానీ దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక రికగ్నైజేషన్ ఉందా? ఇప్పుడు వస్తుంది, అమరావతితో పాటు వస్తుంది. అంటే ఏమో మరి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జనం అయితే విన్నారు, అందరు కూడా పులకించారు, అందరు కూడా అనుభూతి చెందారు. ఇప్పుడు మీరు అమరావతి గీతం సాక్షాత్తు ఒక మహోన్నతమైన కవి మళ్ళీ పుట్టినా కూడా ఆయనకు వదిలిపెట్టిన అంశం లేదమ్మని. అవును, మీరు అక్కడ అందులో మీరు భోజనం గురించి అడుగుతారా, పిండి వంటల గురించి పూతరేకుల గురించి చెప్తారా, ఒంగోలు ఎద్దు గురించి అంటారా, మీరు శిల్పమా నాట్యమా అన్నిటినీ నేను దాంట్లో పెట్టడం జరిగింది. ఒక్కసారి అది పెద్ద పాఠం, ఒక 2-3 లైన్లు. నమో 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 అమరావతి నమః, జయతు 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 ధరణి కోట నమః, ఆంధ్రప్రదేశ్ నమః అని మొదలవుద్దాం. లాస్ట్ బ్రెత్ లో ఒకసారి నా జీవితాన్ని నేను తిరిగి చూసుకుంటాం కదమ్మా, లాస్ట్ బ్రెత్ లో అప్పుడు నాకు గుర్తొచ్చే పాటల్లో అమరావతికి పాఠం. అమరావతి అనేది అక్కడి నుంచి ప్రపంచాన్ని అంతర్జాతీయంగానే ఒక జ్ఞానాన్ని రాజనీతిని ఇచ్చిన విలసిల్లింది కదా అంతర్జాతీయంగా. కాబట్టి ఒక కవిగా ఒక బాధ్యతగా భుజాల మీద మోసుకున్న బాధ్యతగా నేను అది రాయడం జరిగింది. దానికి పెద్దగా నేను కోరుకున్న రికగ్నైజేషన్ వచ్చినట్టుగా నేను భావించట్లేదమ్మా. అమరావతికి అయితే మీ పాట ద్వారా ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది, జనపీఠం దొరికింది. జ్ఞానపీఠం లేకుంటే జనపీఠమే గొప్పదనేది మీరు ఈ కావ్యం ద్వారా రాశారు కదా. అందుకే అవును అలా
ఎస్, సమాజం ఈ శ్రమకి గట్టే పట్టాభిషేకాన్నే మనం సంక్రాంతి పండగగా చూస్తాము. ఎస్, ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. అన్నం తినబోయే ముందు, ముద్ద కలిపి నోట్లో పెట్టడానికి ముందు ఈ సాఫ్ట్వేర్ పిల్లలు, యువతులు, యువకులు, అనేక మంది తరాలు గడిచిన పిల్లలందరూ మీరు బర్గర్ తింటున్నారా, బిర్యానీ తింటున్నారా, రొట్టె తింటున్నారా, అది నోట్లో పెట్టుకోబోయే ముందు ఒక్కసారి అది సృష్టించిన రైతును జ్ఞాపకం పెట్టుకోవాలనేదే సంక్రాంతికి నా సందేశం. రైతును జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ఆహారం తయారు చేయడానికి తాను అవుతున్న రైతు శ్రమను గుర్తుపెట్టుకోవాలి. రైతుకు సదా ఈ జాతి రుణపడి ఉండాలమ్మా. ఇది నేను సంక్రాంతికి నేను అందరినీ కోరుకునేటువంటి అర్థిప్పానండి, ఇంకేమైనానండి. మొత్తానికి సుద్దాల అశోక్ తేజ గారు మహాన్ న్యూస్కి వచ్చి ఈ శ్రమ కావ్యాన్ని మాకు ప్రజలకి వినిపించినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు. నిజంగానే అందరూ కూడా ఈ శ్రమ కావ్యాన్ని, శ్రమని గౌరవించాలనేది ఆశిస్తూ, ప్రధానంగా సంక్రాంతి పండగ సందర్భంగా ఒక ముద్ద మనం ఏ ఆహారం నోట్లో పెట్టుకున్నా ఆ ఆహారాన్ని సృష్టించిన రైతుని, ఆ సృష్టించడానికి కారణమైన సకల జనుల శ్రమని గుర్తుపెట్టుకోవాలి అని అనేది సుద్దాల అశోక్ తేజ గారు సంక్రాంతి సందర్భంగా అంటున్నారు. అదేవిధంగా శ్రమకి పట్టం గడుతూ ఆయన రాసిన శ్రమ కావ్యం నిజంగానే ఇది ఒక సైన్సా, సోషల్ సైన్సా, హిస్టరీనా, ఫిలాసఫీనా, అన్ని కావ్యాలను కలిపిన శ్రమ చరిత్ర. ఖచ్చితంగా ఈ ప్రజలని నడిపించే శ్రమ చరిత్రను అందరూ కూడా చదవాలి, శ్రమ గురించి తెలుసుకోవాలి. ఇది ఈరోజు సుద్దాల అశోక్ తేజ గారితో మహాన్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.